టైం పాస్ with Kajal and Chetu only on ETV Plus. ముందుగా మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి మస్తు టైం పాస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి విజయదశమి స్పెషల్ ఎపిసోడ్ లో కాజల్ ఇంకా చేతు చాలా స్పెషల్ గా రెడీ వచ్చారు. సెట్ కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొక స్పెషాలిటీ ఏంటి చెప్పం, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ వినడాలే, చూపించడాలే. చూసేయండి. ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ముందుగా అయితే గణపతిని స్మరించుకుంటూ స్టార్ట్ చేయాలంటారు. అలాగే విజయదశమి స్పెషల్ మస్తు టైం పాస్ కూడా అలాగే స్టార్ట్ చేసాము. అర్థమైపోయింది కదా స్పెషల్ ఏంది అని చెప్పేసి. వి హావ్ అవర్ శ్రీవాణి గారు. ఉట్టి శ్రీవాణి కాదు, వీణా శ్రీవాణి. ఇప్పుడు వీణా శ్రీవాణిగా ఫుల్ హల్చల్ చేసేస్తుంది. ఫేస్బుక్ లో తను పెట్టిన వీడియోస్ కి ఎన్ని వ్యూస్ అంటే లక్షల వ్యూస్, లక్షల షేర్స్. కంగ్రాచులేషన్స్. అసలు వీణతో కూడా పాటలు వాయించచ్చు అని అసలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సూపర్, హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ. విజయదశమి శుభాకాంక్షలు. అలాగే మీకు మన ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వీణా శ్రీవాణి గురించి చెప్పాలి అంటే ఎన్నో షోస్ లో చూసారు, యాంకరింగ్ చూసారు, కానీ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఫేస్బుక్ లో చూస్తున్నారు. కానీ చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల కానించి వీణ పట్టుకొని వాయించడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు థర్డ్ క్లాస్ అందరూ ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ క్లాస్ అని చెప్తే 3 ఏళ్ళు అనుకుంటున్నారు. థర్డ్ క్లాస్ 7 years. ఓకే, 7 years నుంచి వీణ పట్టుకొని వీణ మీద రాగాలు పలికించడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు దసరాకి కరెక్ట్ గా విజయదశమి రోజు మనం మస్తు టైం పాస్ అవ్వాలంటే ఈవిడ వస్తేనే అదిరిపోద్దని చెప్పేసి వీణా శ్రీవాణి గారిని తీసుకోవడం చాలా కష్టపడి తీసుకొచ్చాము. ఎంత బతిమాలి తీసుకొచ్చాము మాకే తెలుసు. ఎందుకండి అంత బతిమాలించుకున్నారు? నా పరిస్థితి ఎలా ఉంది? మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను. మరి ఆఫ్ కోర్స్ మళ్ళీ తిరగాలి, ఇప్పుడు వెళ్ళాలి. సో 11 o'clock కే అంత తిరిగారు. అండ్ 12 o'clock కే షో అయిపోయింది. ఇంకా చాలా మంది వెళ్ళాలి. అసలే విజయదశమి మీరు ఇంకా బిజీ అయిపోవాలని, ఇంకా పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రైట్, సో విజయదశమి షో స్టార్ట్ అవుతుంది. మస్తు టైం పాస్ స్పెషల్ మీతో ఇవ్వాలి. రైట్, ఎలాగో విజయదశమి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన షో కూడా ఒక మంచి అమ్మవారి భక్తి గీతంతో స్టార్ట్ చేస్తే ఇంకా అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఏం వాయిస్తారు? ఓకల్ గా ఏది పాడినా అర్థమవుతుంది, ఎందుకంటే వర్డ్స్ వస్తాయి కాబట్టి. వీణ మీద వాయించేటప్పుడు అందరికీ తెలిసింది, బాగా పాపులర్ అయింది వాయిస్తే మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఐగిరి నందిని చిన్న పాప కూడా పాడేస్తుంది. సో అది అమ్మవారి మీద పాడేస్తా అనమాట. సూపర్. సో పాడచ్చు. కెన్ ఓకే, I'll join you. Yeah, done. ఇది అండి విజయదశమి సెలబ్రేషన్స్ అంటే. అది కూడా మన మస్తు టైం పాస్ లో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. విజయదశమి స్టార్ట్ అయిపోయింది. సో మస్తు టైం పాస్ స్టార్ట్ అవ్వాలి కదా. సో మస్తు టైం పాస్ స్టార్ట్ అయ్యే ముందు మాకు రిజిస్టర్ చేసుకుంటారు కాలర్స్. ఓకే, వాళ్ళ లోపలికి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ప్రాంక్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఏ పాట అయితే అడుగుతారో ఆ పాట మనం వాయిద్దాం. సర్ప్రైజ్ చేసేద్దాం. ఓకే, సో లెట్స్ కాల్. మిస్డ్ కాల్ ఇచ్చి రేస్ట్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. హలో. ఇప్పుడు మీరు వీణ పాటల్ని కూడా కాలర్ ట్యూన్స్ గా పెట్టుకోవచ్చు.
ఈ పాట కోసం ఒకటి నొక్కండి. ఈ పాట కోసం రెండు నొక్కండి. ఈ పాట కోసం మూడు నొక్కండి. దయచేసి ఏదో ఒకటి నొక్కండి. హలో, ఇప్పుడు మీరు వీణ పాటల్ని కూడా కాలర్ ట్యూన్స్ గా పెట్టుకోవచ్చు. దాయి దాయి దా. Hello. ఈ పాట కోసం ఒకటి నొక్కండి. పలికి గోరింక ఈ పాట కోసం రెండు నొక్కండి. చిన్ని చిన్ని ఆశ ఈ పాట కోసం మూడు నొక్కండి. దయచేసి ఏదో ఒకటి నొక్కండి. హలో, హలో భయ్యా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చేతు కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. హాయ్ చేతు. హాయ్. హాయ్ కాజల్. హాయ్ Hi. హాయ్, ఎవరు? హ్యాపీ దసరా మీ ఇద్దరికి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు దసరా కాలేజ్ స్పెషల్లీ. హ్యాపీ హ్యాపీ దసరా. మీకు కూడా మీ పేరు చెప్తే మీ పేరుతో విష్ చేస్తాం. అంటే రఘు. రఘు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజుల నుంచి రిసీవ్ చేస్తాను తెలుసా? ఐ నో, ఎన్నో మంత్స్ నుంచి రేస్ చేసుకుంటే ఇప్పటికి కాల్ వస్తుంది. మీకు తెలుసు? అంటే అంతే కాల్ కదా. చేసేది నేనే కదా, మాకే తెలుస్తుంది ఎవరికి ఎప్పుడు చేస్తున్నాం అనేది. ఎనీవేస్ నీకు కూడా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ మాకు విష్ చేసినందుకు. ఇందాక వీణ సాంగ్స్ వినిపించాయా మీకు? అవును. ఆ వీణ మేమే ప్లే చేసాం ఇప్పుడు స్టూడియోలోంచి. మీకు అంత సీన్ లేదు. నేనే అనలేదు. ఏం మాట్లాడుతున్నారు? నేనే అంటే నువ్వు నేను అనుకుంటారు. మన ఇద్దరికి అంత సీన్ లేదని మొత్తం యావత్ ప్రజానికి తెలుసు అది అంటే మేమే అంటే ఇవాళ స్టూడియోలో మాతో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అని చెప్తుంది. మరి అలా చెప్పు కాజల్. మరి మేమే అంటే నీకు అంత ఓకే ఆడతామేమో పక్క యాక్సెప్ట్ చేస్తా, అంతగా నీకు అంతకు మించి నీకు కష్టం. థ్యాంక్స్ రఘు, కనీసం పాడతానన్నా యాక్సెప్ట్ చేసావు. ఆబ్వియస్లీ చెప్పాలి కదా, పాడతాను చెప్తాను ఖచ్చితంగా. అంతే వల్ల Thank you, రఘు. ఆటన్నా పాటన్నా కాజల్ చేతు, దానికి మించి ఇంకేమీ చేయలేరు అంటే కనిపించి. వీణా వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? వీణా వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవాళ మన దసరా స్పెషల్ కి మస్తు టైం పాస్ కి వీణా శ్రీవాణి గారు గెస్ట్ గా వచ్చారు. ఆవిడ వీణ పట్టుకొని టకటక వీణతో పాటలు వాయించారు. హాయ్ రఘు గారు. హాయ్ అండి. నిజంగానేనా మీరేనా మాట్లాడేది? అయ్యో నేనే. ఎలా ఉన్నారు? దసరా శుభాకాంక్షలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మీ వీడియోస్ చూసాను, లైక్ వావ్ సూపర్. నేను చాలా లక్కీ. ఫెస్టివల్ అంటే ఇప్పుడు రియల్ ఫెస్టివల్ చేసుకుంటా. ఇప్పుడు నేను పండుగ అంటే పండుగ నాకు ఈరోజు. అక్క ముక్కతో పాటు వీణా శ్రీవాణి కాజల్ చేతు మస్తు టైం పాస్. ఇంకేం కావాలి బతుకియా పండుగ నిజంగా సీరియస్లీ. మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం ఒక ఎత్తైతే దాని చేస్తూ కాజల్తో మాట్లాడడం అండ్ నాకు స్పెషల్ గుణంగా శ్రీవాణి గారితో వావ్ సూపర్ సూపర్. మీ ఇష్టమైన పాట వీణ శ్రీవాణి గారు ప్లే చేస్తారు. ఏ పాట కావాలి నీకు? నాకు ఏ పాట కదా తను ఏ సాంగ్స్ వేసినా లైక్ ఆ వీడియోస్ నేను అన్ని డెవలప్ చేస్తున్నా ఫేస్బుక్ నుంచి. ఎప్పుడైనా సరే మూడ్ ఆఫ్ నుంచి అదే పెట్టుకుని చూస్తున్నా సీరియస్లీ. లైక్ సూపర్. అయితే వీణ శ్రీవాణి గారి ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తారు. నువ్వు టీవీ చూడు. ఓకే, షూర్. మీరు ఏం చేసినా నాకు అయిన పండుగ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాగా పండుగ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. అది బాయ్. బాయ్ రఘు. షో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలాగే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేద్దాం. బట్ దానికన్నా ముందు మనం అడిగినట్టు ఏదైనా ఒకటి అలా మచ్చుకి వాయించారనుకోండి, ఆ మీ తర్వాత favorite song. మీకోసం ఒకటి చూపిస్తా. ఓకే. అంటే ఏ కైండ్ ఆఫ్ కొంచెం ప్లెజెంట్ గా వెళ్దామా, కొంచెం హుషారా? బాగా హుషారా? ఇందాక దాయి దాయి దమ్మ దాన్ని కంప్లీట్ చేసేద్దామా? చేసేద్దాం కదా. అలా అన్ఫినిష్డ్ గా ఉంచకూడదు, వాయించేద్దాం దాన్ని. వాయించేయండి. వీణా శ్రీవాణి ఉంటే మీకు వినిపించినటువంటి కీబోర్డ్ మీద మా అనిల్ బాబు ఉన్నాడు. సో అనిల్ బాబు కూడా గట్టిగా మనం ముగ్గురం కలిసి
మనం అందరం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, ఏం పొద్దున్నేసి ఎవరు మోహన్ చేసామో తెలియదు. దసరా అది కూడా మస్తు టైం పాస్ లో వీణా శ్రీవాణి గారితో సెలబ్రేట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఇది అంటే ఇప్పుడు నార్మల్ గా దసరా స్పెషల్ గా అమ్మవారిని పెట్టుకొని ఇలా పూలతో మా సెట్ ని డెకరేట్ చేసుకొని మేము ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని కూర్చొని చేస్తుంటే మజా రాదు. కానీ ఒక అమ్మవారి లెక్క అనిపిస్తుంది, ఒక సరస్వతి దేవి వచ్చి చెప్పబోతున్నాను. దసరా రోజు విజయదశమి రోజు మా షోలో మా స్టూడియోలో సరస్వతి దేవి వచ్చి కూర్చున్నట్టుంది. దేవుడా థ్యాంక్ యూ. నాట్ జస్ట్ బికాస్ మీరు వీణతో ఉన్నారని కాదు, మిమ్మల్ని చూస్తే కూడా ఆ కళ ఆ ట్రెడిషనలిజం అంతా కూడా కనిపిస్తుంటది. ఎవ్రీ టైం మేము ఎక్కడ చూసినా కూడా ఆ స్మైల్, ఆ డింపుల్స్, ఆ క్యూట్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారి. Bright, positive face you have got. Thank you. Alright. ఇప్పుడు మస్తు టైం పాస్ లో నెక్స్ట్ పాట ఏం వాయిస్తున్నారు మా వ్యూవర్స్ అందరి ఇప్పుడు కోసం? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, తర్వాత వెళ్తారా? లేదు ఇప్పుడు కాదు, లాస్ట్ లో వెళ్తాము. అది అయిపోయినాక ఇంటికి కూడా వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడైతే ఏ సాంగ్ వాయిస్తున్నారు మా అందరి కోసం? దళపతిలో 2 సాంగులు లెజెండరీ సింగర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జయదాస్ గారు పాడిన పాట. అవును. ఇద్దరు పాడాలి దాన్ని. అవును. సో ఆ 2 వాయిస్లు నా వీణ మీద ఇప్పుడు చూపిస్తాను. లెజెండరీ సింగర్స్ కేజే యేసుదాస్ గారు ఒక చోట అండ్ ఎస్పి బాలు గారు ఒక చోట, ఇద్దరు కలిసి వీణ మీద, అది కూడా శ్రీవాణి గారు వీణ మీద వేసుకోండి. మన అంతే. Let's start music. బేస్ వచ్చినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అది యేసుదాస్ గారు వాయిస్ అని చెప్పేసి, అండ్ ఆ మెలోడీ వాయిస్ వచ్చినప్పుడు ఎస్పి బాలు గారు అని అర్థమైతుంది. సూపర్ వాయిస్. బీట్ యాడ్ అయితే అసలు ఆ బ్యూటీ వేరే అసలు కదా. అదే ట్రాక్ కూడా ట్రాక్ లేకుండా కూడా ఆసమ్ ఉంది. You played it well. Awesome. Thank you. అయితే అసలు 7 years నుంచి స్టార్ట్ చేస్తారు కదా వీణ వాయించడము. ఇంత లేట్ గా ఎందుకు బయటికి రావడం జరిగింది శ్రీవాణి? ఇప్పటిదాకా యాంకరింగ్ లో బిజీ అయిపోయి దీన్ని పట్టించుకోలేదు, లేకపోతే ఎందుకు ఇంత డిలే? లేదు, సోషల్ నెట్వర్క్ రావడం వల్ల ఏంటంటే ఎంత చక్కగా ఎంకరేజ్మెంట్ అంటే ఒక కొత్త టాలెంట్ చూసినా, ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పాలన్నా ఇమ్మీడియట్ గా మనం స్ప్రెడ్ చేసేయచ్చు. సూపర్ వైరల్ అయిపోతుంది. సూపర్, అసలు అమేజింగ్. అసలు దాని వల్ల ఎంత ఉపయోగం ఉందనేది సీరియస్ గా అనిపిస్తుంది. అండ్ అదే వీడియోస్ లో మన శ్రీవాణి గారు వాయించాల వీడియోస్ పెట్టడం వల్ల శ్రీవాణి గారు ఒక అద్భుతమైన మూవీకి కూడా వర్క్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి కూడా మరి కాసేపు తెలుసుకోబోతున్నాము, అండ్ ఆ కాంప్లిమెంట్స్ కూడా తెలుసుకోబోతున్నాం ఎవరి దగ్గర నుంచి ఏ మూవీకి. బట్ దానికన్నా ముందు ఇవాళ శ్రీవాణి గారే కాదు, మన ఫోన్ కాల్స్ లో కూడా చాలా మంది స్పెషల్ గెస్టులు మనతో జాయిన్ కాబోతున్నారు. దసరాని ఇంకా స్పెషల్ చేయబోతున్నారు మస్తు టైం పాస్ లో. మరి ఇప్పుడు మన షోలో జాయిన్ కాబోతుంది, అండ్ మన దసరా స్పెషల్ మస్తు టైం పాస్ ఇంకా స్పెషల్ చేయబోతుంది. ఎవరో తెలుసుకుందామా? ఎవరు? రెడీయా? 3, 2, 1 గో. యామిని అనగానే మీకు గుర్తొచ్చే పాట? ఓకే, ఎగ్జాక్ట్లీ, మమతలు తల్లి ఫేమ్ మన యామిని ఇప్పుడు మన షోలో జాయిన్ కాబోతుంది. సో యామినితో మాట్లాడదాం. హలో హలో, హాయ్ యామిని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, హ్యాపీ దసరా. హాయ్ చైతు, హాయ్, విష్ యు ఆల్ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్. థాంక్స్ అలాట్. నీకు కూడా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. ఓకే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది యామిని. ఏంటది? ఇప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది నీకు. ఆ సౌండ్ విని మా స్టూడియోలో కాజల్ చైతుతో ఎవరున్నారు గుర్తుపట్టాలి. ఓకే ఓకే, ఆ సౌండ్ వస్తుంది. Okay. Here we go. ఓ మై గాడ్, శ్రీవాణి గారు.
ఇవాళ మా మస్తు టైం పాస్ దసరా స్పెషల్ లో శ్రీవాణి గారితో స్పెషల్ చేసుకుంటున్నాము. సో శ్రీవాణి గారు సూపర్ ప్లేయర్ శ్రీవాణి గారు. ఎలా ఉన్నారు? హ్యాపీ దసరా. నేను బాగున్నా, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మేము కలుస్తూనే ఉంటాం, మొన్ననే కూడా కలిసాం. అఫ్ కోర్స్ అయినా ఈ రోజు విషయం చెప్పుకోవాలి మనం. అవును, ఫుల్ టైం పాస్ చేస్తున్నారా? మస్తు టైం పాస్. ఏం మామూలుగా కాదు యామిని, అసలు ఒక రేంజ్ లో నవ్వి నవ్వి నా బుగ్గలు నవ్వుతున్నాయి తెలుసా, సీరియస్లీ. తిడుతున్నట్టుంది. అది తిడుతున్నాడు కాదు, అది మంచి కాంప్లిమెంట్. Exactly, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సీరియస్ గా చెప్పు యామిని. హలో యామిని, దసరా సందర్భంగా ఇప్పుడు మా వ్యూవర్స్ అందరూ ఇప్పటి వరకు శ్రీవాణి గారు ప్లే చేసిన వీణ పాటలే విన్నారు. ఇప్పుడు మీ ఇద్దరి కాంపిటీషన్ లో ఒక సాంగ్ వజాయ్. బాహుబలి నాలనతి శతగావరలి ఎదలో కపాల్ కడలి మధనం జరిగే చలి. పండగంటే ఇదేనండి, సీరియస్లీ అర్థమైంది కదా. ఒకవైపు వీణ, ఒకవైపు మా అవార్డ్ విన్నింగ్ బాహుబలి ఫేమ్ సింగర్, ఇక మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతు. ఇంకేం కావాలి దసరాకి పండగ అంటే? థ్యాంక్ యూ వెరీ మచ్ వీణా, థ్యాంక్ యూ సో మచ్ యామిని. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ రా. Pleasure is all ours, Yamini. Thank you so much for joining with us. Pleasure is mine. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేయండి, మస్తు టైం పాస్ చేసుకోండి. తప్పకుండా. బాయ్ బాయ్ ఎవ్రీవన్. Thank you. బై బై. బాయ్. Bye, Yamini. పిల్ల చూడడానికి ఇంతే ఉంటది యామిని, కానీ పాడిన పాటలు మాత్రం బేవత్సం అసలు. అంటే ఎగ్జాక్ట్లీ పిట్టకొచ్చి కూత కదా Exactly. అంటే ఇదే అనమాట. సీరియస్లీ తన్ని చూస్తే అసలు అమ్మాయి సింగర్ అని కూడా ఎవరు అనుకోరు, తెలియని వాళ్ళు అయితే. కీప్ గోయింగ్ యామిని, ఇలాంటి సూపర్ హిట్ పాటలు ఇంకా ఇంకా పడాలి, ఇంకా ఇంకా పడాలి. నువ్వు కూడా మా షోకి రావాలి, మనం అందరం కలిసి మస్తు టైం పాస్ చేయాలి. వావ్, పండగ అంటే ఇదే రియల్ పండగ. మీ ఇళ్లలో చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు టీవీలో కూడా చేస్తున్నారు. మస్తు టైం పాస్ త్రూ పండగే పండగ అయిపోతుంది. వచ్చిన సెలబ్రిటీ అందరూ కూడా మస్తు టైం పాస్ ఖచ్చితంగా చెప్పాలి. ఏది చెప్పండి? మస్తు టైం పాస్. మస్త్ టైం పాస్. మస్త్ టైం పాస్ అంతే. ఇప్పుడు మీరు పైన నుంచి చెప్పండి. ఒక్క నిమిషం. కష్టమా? సరే అయితే disturb చేయండి. ఎలా చెప్పినా కూడా మస్తు టైం పాస్ అవుతుందో లేదో పాయింట్. Exactly. అండ్ బ్రేక్ కి ముందు చెప్పాం కదా, శ్రీవాణి గారు ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సేషనల్ మూవీలో ఆఫర్ ఇచ్చారని చెప్పేసి దాని గురించి మీరే చెప్పాలండి. శ్రీవాణి గారు పిలిపించారనమాట. అసలు నాకు నమ్మకం లేదు, ఏదో చూడడానికి పిలిపించారు. డైరెక్ట్ గా టేక్ మూవీలో వాయించడం కూడా అయిపోయింది. మా పేరు తెలియదు, ఇంకా రిలీజ్ కి ఉన్నాయి. అంతేనేమోలే, ఇంకే ఇవాళ ఏదో పిలిపించారు కదా మొహమాటానికి వాయించుకున్నారేమో అనుకున్నాను. కానీ థ్యాంక్ గాడ్, ఎంత లక్కీ అంటే నెక్స్ట్ వాయిస్తూనే ఉన్నాను. ఇప్పుడు రీసెంట్ గా నాగార్జున గారి మూవీ ఓం నమో వెంకటేశాయ నడుస్తుంది. ఒక 4 songs వరకు వాయించాను. ఎంత వర్క్ ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉంటుందంటే, సార్ కీర్వాణి గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం భలే కూల్ గా ప్లెజెంట్ గా, అసలు ఆ మ్యూజిక్ అది భలే, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోప్ బాహుబలి 2 లో కూడా నేను వాయిస్తాను అని. ఖచ్చితంగా ప్లే చేస్తా. అప్పుడు ఆ టైటిల్స్ లో బాహుబలి లాంటి సెన్సేషనల్ సినిమా టైటిల్స్ లో వీణ శ్రీవాణి అని పేరు అయ్యో మీరెంత ఖుషి అవుతారో, మిమ్మల్ని ఫాలో అవుతున్న మీ ఫ్యాన్స్ అందరూ కూడా అంతే ఖుషి అవుతారు. బికాస్ ఇది రేర్ టాలెంట్, నిజంగా చాలా తక్కువ మందిలో చూస్తాం ఈ టాలెంట్. అసలు వీణ మీద సాంగ్స్ వాయించే వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి డెఫినెట్ గా ఉన్నారు. నా స్టైల్ ఎలా అంటే కొంచెం సింపుల్ గా నోటితో పాడుతున్నట్లు ఉండటం వల్ల అందరికి క్యాచీగా, నాది ఒక డిఫరెంట్ స్టైల్.
మరి అంటే మరి రావణాసురుడు వీణ వాయించినట్టు కాకుండా స్మూత్ గా ఇప్పుడు మీరు పక్కన కూర్చుని చక్కగా నోటితో పాడుతున్నట్లే సింపుల్ గా ఉంటుంది కాబట్టి అరే మనం కూడా వాయించే భయం లేదు అన్న ఫీల్ వస్తుంది. దాని వల్ల అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అటు మాస్ ఇటు క్లాస్ ఇద్దరిని అట్రాక్ట్ చేస్తుంది ఈ వీణ పాటలు. సూపర్. సరే మరి ఈ హడావిడిని కంటిన్యూ చేద్దాం. వీణతో పాటు అసలు సింగర్స్ కూడా జాయిన్ అవుతుంటే ఆ పండగ హడావిడి ఇంకో రేంజ్ లో ఉంది కాబట్టి ఇంకొక సింగర్ కి కాల్ చేస్తుందాం. ఎవరికి కాల్ చేస్తున్నాం? మన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుందాం. లిప్సికా. హలో. హాయ్ హాయ్ లిప్సికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నీ ఫ్యాన్స్ అందరికి కూడా మా మస్తు టైం పాస్ తరపు నుంచి హ్యాపీ దసరా. విజయదశమి థ్యాంక్ యూ శుభాకాంక్షలు. సో మచ్ మీ ఇద్దరికి అండ్ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికి కూడా Thank you దసరా so much. శుభాకాంక్షలు. ఓకే. లిప్సికా నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి? మేము ఒక సౌండ్ వినిపిస్తాం. ఆ సౌండ్ విని ఇక్కడ మా స్టూడియోలో మాతో పాటు ఎవరున్నారు గుర్తుపట్టాలి. అమ్మో అది కొంచెం కష్టమే. కాదు, ఇష్టంగా చూడు, కష్టం అనిపించదు. బా, ఏం చెప్తావు? ఏదో చెప్తావు. ఏమో అర్థం కాదు నాకు కూడా. ఇష్టంగా విను, నీకు కష్టం అనిపించదు, వెంటనే గుర్తుపట్టేస్తావు. ఓకే సరే ఓకే. వీణా శ్రీవాణి. హాయ్ ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ మీకు కూడా. చూసారా, ఇలా వీణ ఇలా వాయిస్తుంటే ఇలా గుర్తుపట్టేస్తున్నారు మన సింగర్లు అందరూ కూడా. వావ్. కదా? సో ఇవాళ మస్తు టైం పాస్ లో దసరా స్పెషల్ వీణా శ్రీవాణి గారితో మస్తు టైం పాస్ చేస్తూ ఉన్నాము. వావ్, So, దట్స్ రియల్లీ నైస్. నువ్వు వీణ కూడా జాయిన్ శ్రీవాణి అయినావు. గారు వీణ వాయిస్తున్నారు. ఇప్పుడు నువ్వు పాట పాడాలి. అవునా? ఓకే. ఏం పాడను? నీ ఇష్టం. సరే, వెన్నెల వెన్నెల వాయించారు కాబట్టి ఊరికి వెన్నెల వెన్నెల పాడతాను. ఒక 2 లైన్స్. ఆల్రైట్. Here we go. వెన్నెల వెన్నెల వెన్నెగా రావే పూలని తేనెలే తేవే తొడని వదిలో మధులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలవాలి చాలిపోయే వేళ వెన్నెల వెన్నెల వెన్నెగా రావే పూల తేనెలే తేవే. ఇంకొక చరణం పాట వీళ్ళిద్దరు ఇక్కడ పడుకునేలా ఉన్నారు. ఎంత జోలి Thank జోల you. పాటలానే ఉంది. చాలా బాగా పాడావు లిప్సికా. జోలపాటే అది, జోలపాటలో ఉండడమేంది. సూపర్ లిప్సి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ. Bye, బాయ్. లిప్సికా. మరి ఆ పాటని కంటిన్యూ చేసేద్దాం మనం. దన్నా ఆ. ఏ మీరు ఇప్పుడు నేను వాయిస్తే నిజంగా నిద్రపోవద్దు ప్లీజ్. నిద్రపోతే మళ్ళీ ఇంకో మంచి ఊపుండ పాట వాయించి లేపేసేయండి అంతే. డన్ అమ్మా. అది. చూడండి. నేనైతే డూయింగ్ ఆసమ్ జాబ్. మంచిగా మీ వీణకి మీకండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మా పండగని ఇంత మస్తు టైం పాస్ లో ఇంత స్పెషల్ గా చేస్తారో అనుకోలేదు. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిజంగా ఈ పాట విని చాలా మంది నిద్రపోయారు అనుకోండి, మంచి ఊపుగా ఓ పాట లేపడానికి నా దగ్గర పాటలు ఉన్నాయి తెలుసా? వేసేవాళ్ళ అంతే ఇంకా రెడీ. మాకు నిద్రపోయినామండి, లేపాలి. ఏం లేపుతారు ఏ పాటతో? డన్.
పాట కూడా కాజల్. Of course. దసరా రోజున మైసమ్మ పాట కూడా వీణ మీద వింటామండి. అంతే కదా, అమ్మవారి పాట అది కూడా. వాళ్ళ మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ పండగతో పాటు వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతారు. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ హియర్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ అనిపిస్తుంది. Thank you. నిజంగా నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరి మాటలు ఆఫ్ కోర్స్ ఇందాక ఒక కాల్ లో చెప్పినట్లు మీరందరూ మీరు ఇట్లా ప్రైజ్ చేస్తుంటే సీరియస్లీ ఇక్కడ నాకు సీట్ సరిపోవట్లేదబ్బా ప్లీజ్. ఎక్కడెక్కడో చాలా హ్యాపీగా ఉంది, కానీ నేను మీ అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఎందుకో. అది అసలు నాకు ఆనందం. యూ కెన్ సీ ఎగ్జాక్ట్లీ ఫుల్ టు బ్లష్ అవుతున్నారు. ఆనందాన్ని కూడా మీరు వీణతో పలికిస్తారేమో అనిపిస్తుంది తెలుసా. ఏది ఆనందాన్ని వీళ్ళతో పలికిస్తే ఎలా పలికిస్తారు, పలికించండి. చాలతో చేయలేదు కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నానో చూపించమన్నారు కదా, ఇంత హ్యాపీగా ఉన్నాను. మేము హ్యాపీ ఉంటే మంచి 3 వారు పాట పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాము. మా హ్యాపీనెస్ అలా చూపిస్తాము. మీరు హ్యాపీనెస్ ని మీ వీణతో వాయించి వినిపించారు. డాన్స్ చేసి థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ దసరా స్పెషల్, విజయదశమి స్పెషల్, పండగే పండగ. ఆహా, ఈ పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటూ పండగ పాటలు వింటూ పండగ పండగ పండగే పండగ అన్నమాట. ఇన్నిసార్లు పండగ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకొక కాలర్ మనతో పండగ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారు. ఎవరు మన ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. ఎగ్జాక్ట్లీ మనందరికి బాగా క్లోజ్ ఫ్రెండే. మన ఈటీవీలోనే చాలా షోస్ చేస్తూ చాలా వంటలు నేర్పించి చాలా చిట్కాలు చెప్పినటువంటి మనందరి క్యూట్ అండ్ బబ్లీ యాంకర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యూట్ గా అనిపించేటువంటి పర్సన్ మంజుషకి మనం కాల్ చేయబోతున్నాం. మీ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసే మంజుష గారిని లైన్ లో పడదాం డిసైడ్ అయ్యాము. సో మంజుషతో మాట్లాడదాం. లెట్స్ కాల్ మంజుష. హలో హలో అమ్మా, పండగ పూట ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా. హలో అమ్మా, ఈయన రిచ్ బిచ్చుకాడమ్మా, ఫోన్ చేసి మరీ అడుగుకుంటారు. హలో మంజుష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Hi Chaitu and Kajal, how are you both? Hi Manjusha, we are awesome. How are you? ఏదో మీకు ప్రాంక్ కాల్ చేయడం కూడా చేత కదా, నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యా నేను ట్రై చేసినాను, కానీ వీరశ్రీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ చెప్పేసి లత్త అయ్యే వాళ్ళం. హాయ్ శ్రీవాణి గారు, how are you? Yeah, fine ra, how are you? I'm good, super. ఓకే, సో ఈరోజు మొత్తానికి మస్తు టైం పాస్ చేస్తున్నారు అనమాట. మామూలుగా కదబ్బా, పండగ చేసేసుకుంటాం తెలుసా. అసలు ఒక రేంజ్ లో చేతు ఉన్నాడంటే దేవుడా, ఇద్దరు కలిపి నన్ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. కాదు మంజుష, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విజయదశమి శుభాకాంక్షలు. హే, నీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మంజుష. నీకు శ్రీవాణికి ఇద్దరికి ఒక పాయింట్ ఉంది, ఒక ఏమంటారు కామన్ పాయింట్ ఉంది, చెప్పనా? కామన్ పాయింట్ యా, చెప్పు. నీకు డింపుల్స్ పడతాయి, వీణ గారికి డింపుల్స్ పడతాయి. డింపుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసావన్నమాట. అసలు అమ్మాయిల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు పండగ పూట గురించి? అయ్యో పాప పండగ పూట పాపం చేయి గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అలాగే నువ్వు కూడా జాయిన్ అయినావు, కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ వినాలని ఉందబ్బా. ప్లీజ్ అడుగబ్బా.
లైన్ లో ఎలాగో ఉండదు కదా. ఒక నిమిషం మంజు, నేను వాయించాలి అంటే ఒకటి కండిషన్, నువ్వు పాడితే అప్పుడు వాయిస్తా. అది పాయింట్. ఎవరికి ప్రశాంతంగా మస్తు టైం పాస్ చేయాలని లేదా? ఏం పర్వాలేదు, నువ్వు పాడితే ఇంకొంచెం ఎక్కువ ఇది చేస్తావు, ఎందుకంటే చాలా పండుగ ప్రేక్షకులకి హింస కాకపోతే. ఏం పర్వాలేదు, అదేం హింస కాదు. యు క్యారీ ఆన్. ఫస్ట్ నువ్వు పాడితే నేను వాయిస్తా. నువ్వు పాడు తర్వాత చెప్తాం, అది హింస కాదు. ఓకే అందరూ నవ్వకూడదే అస్సలు. ప్రేమ ఉందమ్మా నీ మీద, ఎందుకు నవ్వుతాను చెప్పు. ఓకే. చిన్నదన్నంత ముద్దులు దోస ముత్యలు తాస జాబిలిని తాకి ముద్దులు రాస వెన్నెలకు తోడై ఆడుకొని ఆశ చిన్ని చిన్నత చిన్నదన్నంత ముద్దులు దోస ముత్యలు తాస. చూసావా ఎంత చక్కగా పాడావు. సూపర్. ఏదో అబ్బా, మనందరం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ కొద్ది ఆ మాత్రం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా? అర్థమైపోయింది కదా నీకు. అర్థమైపోయింది. కానీ బాగా పాడినా మంజుష, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే పాట వాయించమంటావా వీణా గారిని, ఐ మీన్ వీణా శ్రీవాణి గారిని? సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ మంజు, నీకోసం ఈ సాంగ్. యా ష్యూర్ శ్రీవాణి. యా డన్. యా శ్రీవాణి, యు ఆర్ ఫెంటాస్టిక్. సీరియస్లీ. ఐ థింక్ ఇది విన్న తర్వాత అర్థమై ఉంటుంది నేను ఎంత చండాలంగా పాడాను. అవును అవును చిచి, ఆ విధంగా కాదు, కానీ అద్భుతంగా పాడారు. ఎస్, అద్భుతంగా ఫ్లోలోనే నిజాలు వస్తాయి. అయిపోయింది. నీతో ఎందుకు మంజుష నేను పెట్టుకోవడం చెప్పు. ఎవరితోనే పెట్టుకోవచ్చు, మంజుష మాత్రం పెట్టుకోకూడదు. ఎనియో క్యూట్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. పండగ రోజు మాతో జాయిన్ కాలింగ్ మీ. ఇంత చక్కగా మీతో మాట్లాడి కాసేపు అయినా మస్తీ టైం పాస్ చేసే అవకాశం ఇచ్చారు. అండ్ శ్రీవాణి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా బోల్డ్ అనే సినిమాల్లో మ్యూజిక్ ఆల్బమ్స్ లో మీరు పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు మంజు. థ్యాంక్ యూ కాజల్, చైతు అండ్ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. దట్ వాస్ ద క్యూటెస్ట్ యాంకర్ మంజుషా. చాలా బాగుంటది. మీరు అలా ప్లే చేస్తుంటే అస్సలు ఆపద్దు అని చెప్పాలనిపిస్తుంది, కానీ టైం అయిపోయింది, వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. అండ్ ఇందాక ప్రామిస్ చేశారు అక్కడ ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు. అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోదాం. సో అక్కడికి తీసుకెళ్ళిపోరా ప్లీజ్. యా, మాతో పాటు మన వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో అందరినీ కలిపి ఒక చోటుకి తీసుకెళ్ళిపోవాలి. రెడీ అవ్వండి, నిజంగా వెళ్తారు. కొంచెం వినండి, దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మీరు వెళ్తారు. ఓకేనా? డన్.
డెఫినెట్ గా నేను ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. అందువల్ల మేబీ అందుకే సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ఎంజాయ్ చేస్తే ఇంకా ఎక్కువ సక్సెస్ వస్తుంది. దానికి నిదర్శనం. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దసరాకి స్పెషల్ గా మా మస్తు టైం పాస్ కి వచ్చి ఇంత కలర్ఫుల్నెస్ తీసుకొచ్చి ఇంత ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వీణా శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. నా తరపున, చేతు తరపున అండ్ మా డైరెక్టర్ భరత్ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా టీం అందరి తరపు నుంచి, మా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పట్లో వీణా శ్రీవాణి గారికి. వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. అండ్ ఎంత బాగా అయింది కదా ఇవాల్టి పండగ, సూపర్ పండగ. నేను ఇప్పటి వరకు విజయదశమి ఇంత రేంజ్ లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ విత్ దిస్ టైం అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు అలాంగ్ విత్ వీణా శ్రీవాణి గారు. బట్ వెళ్ళిపోయే ముందు మరొకసారి మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ, అలాగే మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికీ శ్రీవాణి గారి తరపు నుంచి, కాజల్ తరపు నుంచి, నా తరపు నుంచి హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, లవ్ వీణా శ్రీవాణి గారు.